ప్రైజ్లు అటండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగాలని సిస్టర్ ప్రార్థిస్తుంది. ఈరోజు మార్త మరియమ్మ గురించి. ఒక గ్రామంలో ఒక మరియమ్మ ఉంటేను, వారు ప్రయాణం చేస్తుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్త యేసు ప్రభువుని పిలుస్తుంది తన గృహానికి. పిలిచినప్పుడు ఆయన గృహంలోనికి వచ్చినప్పుడు సహోదరులు ఇద్దరు కూడా యేసు ప్రభుని ఆహ్వానించారు. ఆహ్వానించినప్పుడు మార్త విస్తారమైన పనులు పెట్టుకుంటుంది. విస్తారమైన పనులు పెట్టుకుని పనుల్లో నిమగ్నం అయిపోయినప్పుడు అయితే యేసయ్య పాదాల యొద్ద ఉండి కూర్చుని ఆయన చెప్పినటువంటి బోధన వినిస్తున్నది. అప్పుడు మార్త నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నావని యేసయ్య అన్నప్పుడు, నాకు సహాయానికి నా సహోదరుని పంపమన్నప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు తొందరపడుతున్నావు, నువ్వు ఉత్తమమైన దానిని ఎన్నుకోలేదు, కానీ నీ సహోదరి మరియా ఏదైతే ఉత్తమమైనదో దానిని ఎన్నుకున్నది. కాబట్టి నీకు అవసరమైనది ఒక్కటే, ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను. మరియకు అవసరమైంది ఒకటే కాబట్టి దానిని ఏర్పరచుకునేను అని ఆమె యొద్ద నుండి ఏర్పరచుకునేను. అదే ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఎవరితో చెప్పాడు? ఆ ఉత్తమమైన దానిని మరియా ఏర్పరచుకుంది కాబట్టి ఏర్పరచుకున్న దానిని ఆమె మరియా వద్ద నుండి తీసివేయబడదని యేసయ్య మాతో చెప్పాడు. నేను కూడా విస్తారమైన పనులు పెట్టుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా లోకం కబుర్లతోనూ సీరియల్స్తోనూ సినిమాలతోనూ లోక ముచ్చటలతో ఉండి మన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా యేసయ్య యొద్ద బోధ, యేసయ్య యొక్క మాటలు విని మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందామండి. అదే మనకు ఉత్తమైంది, అదే మనకి నడిపించేది. ఆ రీతిగా మనం ఉందాం. ఆమేన్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీకు అందరికి వందనాలు.